ఓం తత్సత్. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం సదాముక్తి సుధార్ణవంలో 5వ తరంగానికి వచ్చాం. దీని పేరు ప్రశ్నోత్తర తరంగము. ప్రశ్న ఉత్తరం, ప్రశ్న జవాబు. శిష్యుడు ప్రశ్న వేస్తుంటాడు, గురువుగారు జవాబిస్తుంటాడు. సరే, 1వ శ్లోకం చూద్దాం. జన్మానేకాశ్రిత జ్ఞానం నూతన జ్ఞానం కథం హరేత్ శార్వరం కందరే లీనం నూతన కల్పిత దీపవత్. ఏంటంటే ప్రశ్న, ఆ జన్మాని అనేక ఆశ్రిత అజ్ఞానం, అనేక జన్మల నుండి ఆశ్రయించుకోనుందండి ఈ అజ్ఞానం, అవిద్య. అసలు జన్మ ఎట్లొచ్చింది? అవిద్య వల్ల వచ్చింది జన్మ, అజ్ఞానం వల్ల వచ్చింది. అది ఎప్పటి నుంచి ఉంది అంటే అనేక జన్మల నుండి ఆశ్రయించుకోనుంది. 84 లక్షల జీవరాశులు అంటూ ఉంటారు. అంటే ఒక చీమ, ఒక దోమ, ఒక చెట్టు, ఒక పుట్ట, అలా ఒక్కొక్కటి, ఒక పశువు, ఒక మనిషి, ఒక దేవుడు, ఇలాగా 84 లక్షల జీవరాశులు ఉన్నాయంట. అనేక జన్మలు వస్తూ ఉంటాయి ఈ అజ్ఞానం ఆశ్రయించి. అనేక జన్మల నుంచి ఉంది ఆశ్రయం. మరి అటువంటప్పుడు గురుముఖంగా శ్రవణం చేశాం. వాక్యార్థం అంటే మహావాక్యాల అర్థం. మహావాక్యాలన్నీ 4. ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞానమే బ్రహ్మ అన్నది ఒక మహావాక్యం. ఏంటి దాని అర్థము? బ్రహ్మ అంటే అంతటను వ్యాపించి ఉన్నది, గొప్పదేదో అది, అదే పరమాత్మ, అదే ఆత్మ. ప్రజ్ఞానము అంటే జ్ఞానమే. మామూలు జ్ఞానం అంటే ఈ లౌకిక జ్ఞానం అని అనుకుంటామేమోనని, ప్రముఖమైన జ్ఞానం అంటే అన్ని జ్ఞానాలకు ఆధారమైన జ్ఞానం ప్రజ్ఞానం. అదే బ్రహ్మస్వరూపం. అది ఒక మహావాక్యం. తత్వమసి, తత్ త్వం అసి, ఆ పరబ్రహ్మమే నీవు అయి ఉన్నావు, నువ్వు జీవుడు కాదు. ఇది ఒకటి. అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మనై ఉన్నాను. బ్రహ్మను నేనే, ఆత్మస్వరూపాన్ని, నేను జీవుణ్ణి కాదు. ఇదొక మహావాక్యం. అయం ఆత్మా బ్రహ్మ, ఈ ఆత్మయే బ్రహ్మ. ఈ జీవాత్మ అనుకుంటున్నావే, ఇదేనయ్యా బ్రహ్మ. ఇలాగా ఎన్నో మహావాక్యాలు ఉన్నాయి. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఒకే బ్రహ్మ స్వరూపమే ఉన్నది, ఇక రెండవది ఏమీ లేదు. ఇలాగా ఈ మహావాక్యాన్ని గురువు ద్వారా శ్రవణం చేశాం. ఎలాగా శ్రవణం చేశాము? వాచ్యార్థమును కాకుండా లక్ష్యార్థాన్ని అర్థం చేసుకున్నాం మనం. ఆ మహావాక్యం ఏం చెప్తున్నదో ఆ లక్ష్యార్థాన్ని అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, అనేక జన్మల నుంచి ఉంది కదా ఇది. ఇప్పుడు గురువు దగ్గర ఈ మహావాక్యార్థాన్ని విచారణ చేశాం కదా, ఈ నూతన జ్ఞానం కథం హరేత్, ఈ నూతనంగా పుట్టిందనుకో నీకు జ్ఞానం, ఇది ఎప్పటి నుంచో ఉన్న అజ్ఞానాన్ని ఎలా పోగొట్టగలదు? ఇది వేశాడండి ప్రశ్న. ఇది ప్రశ్న. ఇప్పుడు ఈ జన్మలో ఇప్పుడు గురువు ద్వారా ఆ మహావాక్యార్థ బోధ కలిగింది. తత్వంసి మహావాక్యాన్ని లక్ష్యార్థము ద్వారా జగత్ అజగత్ లక్షణం, ఏమండి, భాగత్యాగ లక్షణం చెప్పుకొని ఉన్నాం ముందు.
కొంత వదిలేసి కొంత స్వీకరించడాన్ని, విరుద్ధాంశాన్ని తొలగించుకొని సమానాంశాన్ని సామాన్యాధికరణ సంబంధం ద్వారా ఏదైతే చెప్పుకున్నామో అది వాక్యార్థ బోధ. అది అర్థమైంది. ఇప్పుడు నేనే బ్రహ్మను అని ఇప్పుడు అర్థమైంది నీకు. మరి ఆ అజ్ఞానం ఎప్పటి నుంచి ఉంది అంటే ఎప్పటి నుంచో ఉంది, కొండలుగా ఉంది, కొండలుగా. అది ఎట్లా పోతుంది ఇప్పుడు నువ్వు అర్థం చేసుకుంటేనే ప్రశ్న వేశాడు. సమాధానం ఏం చెప్పాడు? శార్వరం కందరే లీనం నూతన కల్పిత దీపవత్ చెప్తున్నాడు గురువుగారు. నాయన తప్పక ఈ వాక్యార్థ విచారణ అజ్ఞానాన్ని తొలగిస్తుంది అన్నాడు. ఎట్లా? అనేక యుగాల నుండి హిమాలయ పర్వత గుహాంతరములందు, హిమాలయ పర్వతంలో ఎన్నో గుహలు ఉన్నాయంట. హిమాలయ పర్వతమే కాదు, ఏ పర్వతంలో గుహ ఉన్నా అక్కడ ఉండేటువంటి గాఢాంధకారాన్ని తాత్కాలికంగా వెలిగింపబడినటువంటి దీపము నివారించుటలేదా అన్నాడు. ఒక పర్వతంలో గుహ ఉంది, అక్కడ లోపల యమా చీకటిగా ఉంది, గాఢంధకారంగా ఉన్నది. ఎప్పటి నుంచి ఉన్నది? ఎప్పటి నుంచో ఎన్నో యుగాల నుంచి ఉంది ఆ చీకటి. అక్కడ ఎలా ఉందో ఏమీ తెలియదు. ఎంతకాలం నుంచి ఉందో, ఎన్ని యుగాల నుంచి ఉందో ఆ గాఢంధకారం. అటువంటి చీకటిని ఇప్పుడు నువ్వు దీపం వెలిగిస్తే ఆ చీకటి పోతున్నదా లేదా? ఏమండి? పోతున్నది కదా. మరి అటువంటప్పుడు అదే పద్ధతిలో నిజంగా నువ్వు బంధంలో లేవు, అజ్ఞానం చేత బంధం ఉంది అని జన్మలెత్తుతూ ఉన్నావు. ఇప్పుడు నీ అజ్ఞానాన్ని తొలగించడానికి ఎంతసేపు పడుతుంది ఉన్న సత్యం తెలియజెప్పడానికి? ఇప్పుడే చెప్పాడు గురువుగారు. కాబట్టి అంత అజ్ఞానమైనా పోతుందా లేదా? పోతుంది. ఇప్పుడు మరి సర్కార్ జిల్లాల్లో వరి పంట బాగా పండుతుందండి. ఆ వరి చెత్త అంతా కూడా కొట్టేసిన తర్వాత, వడ్లను తీసిన తర్వాత పెద్ద పెద్ద వరిగడ్డి వాములు అంటారు, ఎంతో ఎత్తుగా పేర్చేస్తారండి. అంత ఎత్తుగా గడ్డి పేర్చి ఉన్నప్పటికీ ఒక చిన్న అగ్గిపుల్ల గీచి పెడితే అంతా కాలిపోదు. అదే కదా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాని. జ్ఞానం అనే అగ్ని వెలిగిస్తే ఆ కర్మలన్నింటినీ కాల్చి పారేస్తుంది అంటోంది భగవద్గీత. కాబట్టి ఎప్పటి నుంచో ఉంది అజ్ఞానం. అది క్షణంలో పోతుందా లేదా? పోతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు ఈ పుస్తకం ఉంది, ఈ పుస్తకం ఎప్పటి నుంచో ఉంది. ఏమండి? దీని వెల ఎంత అని అడిగితే మీరు చెప్పలేరు. ఏమో తెలియదు అంటారు. అంటే అజ్ఞానం ఉన్నది, ఈ పుస్తకానికి సంబంధించిన అజ్ఞానం ఉన్నది. ఈ పుస్తకం పేరేమిటయ్యా? తెలియదు. ఎందుకు? అజ్ఞానం ఉన్నది. ఇప్పుడు నేను చెబుతాను మీకు. అంటే ఆ అజ్ఞానం ఎప్పటి నుంచి ఉంది? ఎప్పటి నుంచో ఉంది. పుస్తకం తయారైనప్పటి నుంచి ఉంది. మీకు తెలియదు. ఈ అజ్ఞానం పోవాలి. ఇప్పుడు నేనేం చేశాను తెలిసిన? ఈ గ్రంథము పేరు సదాముక్తి సుధార్ణవము. దీని వెల 50 రూపాయలు చెప్పాను. ఎంతకాలం నుంచో ఈ గ్రంథము పేరు కానీ ధర కానీ మీకు తెలియదు. ఇప్పుడు నేను చెప్పేశాను, సదాముక్తి సుధార్ణవము 50 రూపాయలు అనేటప్పటికి మీకేమైంది? ఇప్పుడు ఆ తెలియదు అన్నటువంటి అజ్ఞానం వెళ్ళలేదా? ఒక క్షణంలోనే పోయింది. చూసారా? ఇది అలాగే ఎంతకాలం నుంచి ఆశ్రయించుకోనో నువ్వు జన్మలు ఎత్తి ఉండవచ్చు. ఇప్పుడు జ్ఞానబోధ జరుగుతూనే పోతున్నది. ఇది జ్ఞానానికి ఉన్నటువంటి విశిష్టత. ఏంటంటే ఇక్కడ చాలా ముఖ్యంగా నిజముగానే అదొక పెద్ద కొండలాగా ఉందనుకోండి, దాన్ని తవ్వాలంటే చాలా కాలం పడుతుంది కర్మ వల్ల. అయితే ఇప్పుడు అక్కడ పాము కనిపించిందండి, వాడికి పోతున్నాడు, మసక చీకట్లో పాము కనిపించింది. చాలాసేపు చూశాడు, పామే కనపడుతున్నది అతడికి.
అయితే నిజమైన పాము కాదు అది, భ్రాంత సర్పం, భ్రాంతితో కనపడుతున్నది ఆ సర్పం. ఇప్పుడు లైటేస్తోనే అజ్ఞానం చేత కదా కనపడింది. ఇప్పుడు పాము కనపడుతుందా, త్రాడు కనపడుతుంది. అంటే ఏమైంది? అజ్ఞానం, భ్రాంతి క్షణంలో పోయింది. అలాగే ఇప్పుడు మన జన్మకు కారణం అజ్ఞానం. చూడండి, అజ్ఞానం వల్ల నేను శరీరాన్ని అనుకుంటూ ఉన్నాం మనం. వచ్చిన ఇబ్బంది ఇది. ఎందుకు? జ్ఞానం యొక్క ఆవశ్యకత ఏంటయ్యా? గురువుగారి దగ్గర బోధ ఎందుకయ్యా అనవచ్చు. మేమేదో భజన చేసుకుంటున్నాం, యాత్రలు తిరుగుతున్నాం, నదుల్లో స్నానం చేసుకుంటున్నాం, ఈ వేదాంతము జ్ఞానం ఎందుకయ్యా అనవచ్చు. చూడండి, నీకు బంధము సత్యమైతే జ్ఞానంతో పోదు, జ్ఞానంతో అజ్ఞానం పోదు. ఒక్కసారి ఆలోచిద్దాం, మనకేమిటి బంధం? మనకు శరీరమే బంధం. ఈ శరీర మనోబుద్ధులే మనకు బంధం. మనం ఏం కోరుతున్నాం ప్రతి ఒక్కరము అంటే, నేను సదా ఉండాలి, ఎల్లకాలము నేను ఉండాలని ఒక కోరిక, జ్ఞానవంతంగా ఉండాలని, నాకు అన్నీ తెలియాలని, నేను ఆనందంగా ఉండాలని భావిస్తాం. ఇదే కదా ఈ మూడే, ఇంతకంటే ఏం లేదు. అయితే నిజంగా శాస్త్రం ఏం చెప్తున్నదంటే, నువ్వు ఎల్లప్పటికీ ఉండే స్వభావం అయ్యా నీది, నువ్వు సత్, నువ్వు జ్ఞానవంతుడు అయ్యా, నువ్వు చిత్, నీవే ఆనంద స్వరూపమయ్యా, ఆనంద. కాబట్టి నువ్వు పొందేది కాదంటున్న చూడండి శాస్త్రం ఎంత విరుద్ధంగా ఉందో. కాబట్టి ఇప్పుడు జ్ఞాన మార్గం ద్వారా మనకు అవగాహనకు రావాలి. చూద్దాం, చిన్న విషయంగా చెప్తాను మీకు. ఇప్పుడు మనకేది బంధంగా ఉంది? శరీరం పరిమితిగా ఉంది. ఈ శరీరమే నేను అని అనుకుంటున్నాం మనం. ఇది నిజంగా శరీరమే సత్యమైతే నాస్తికులు చెప్పినట్టు చచ్చిపోతానే మోక్షమే, ఇంకలే రాకూడదు మరి శరీరం. అలా లేదు. ఒక్క విషయం మనం ఆలోచిస్తే, ఈ శరీరము, నేను అడుగుతాను మిమ్మల్ని, ఈ శరీరము పుట్టక, తల్లి గర్భంలో పుట్టక ముందు నీవు ఉన్నావా లేదా? శరీరంలో నీ తల్లి గర్భంలో పుట్టక ముందు మొదటి నెల నుంచి అనుకుందాంలే, 2వ నెల, 3వ నెల, 9వ నెల వరకు తల్లి గర్భంలో, తర్వాత పుట్టావు, బయటకు వచ్చావు. తల్లి గర్భములోకి రాకముందు నీవు ఉన్నావా లేదా? ఒకవేళ నీవు లేకుండానే నిజంగానే నీవు లేనివాడవైతే తల్లి గర్భములోకి వచ్చావా? ఎట్లా వస్తావు? ఎట్లా రావడం? తండ్రి యొక్క సెమన్ వీర్యములో స్పెర్మటోజోవా లాగానో, తల్లి యొక్క ఓవాలోనో ఉంటే కదా, అసలు ఉంటే కదా నువ్వు గర్భంలోకి వచ్చింది. మరి అక్కడికి ఆ సపోజ్ తండ్రి యొక్క వీర్యము లేదా సెమన్లోకి ఒక స్పెర్మటోజోవాలాగా ఎట్లా వచ్చావు? నువ్వు ఉంటే వస్తావా, లేకుంటే వస్తావా? లేకున్నది ఎప్పటికీ రాదు, లేనిది ఎప్పుడు రాదండి. ఇప్పుడు మీరు సత్సంగానికి వచ్చారనుకోండి, ఇక్కడి క్లాసులకి మీరు ఉంటేనే రాగలుగుతారు. లేని నారాయణ గారు సత్సంగానికి వస్తాడా? లేని నారాయణ ఇక్కడికి వస్తాడా? రాడు. కాబట్టి ఉంటేనే రావడం. ఎట్లా అప్పటి మరి ఎట్లా ఉన్నట్టు? ఈ శరీర మనోబుద్ధులు కానటువంటి మీరు ఉన్నారు. శరీరం లేకుండా మీ ఉనికి ఉన్నది. ఆ ఉన్న ఉనికి శరీరం లేకుండా ఉన్నది. తర్వాత శరీరం అనేది వచ్చింది మీకు. అంతే కదా. అసలు మామూలు సైంటిస్ట్ డాక్టర్ అడిగినా చెప్తాడు, 3 నెలలకు తల్లి గర్భంలో ఏదో ఒక పెండ ఉంటుంది, అంతేగాని కాళ్ళు చేతులు ఏమి ఉండవు. తర్వాత అన్నీ కాళ్ళు చేతులు వచ్చినాయి, హార్ట్ వచ్చింది అంటాడు డాక్టర్ కూడా. హార్ట్ బీటింగ్ ఉంది అబ్బాయికి 6 నెలల్లో, తర్వాత డెలివరీ అయినాడు, అట్లా చెప్తూ ఉంటాడు. శరీరం వచ్చింది. ఆ శరీరం మార్పులు చెంది బాల్యము, కౌమారము, యౌవనము, తర్వాత వార్ధక్యము వచ్చేస్తుంది. తర్వాత ఏమవుతుంది? శరీరం పోతున్నది. శరీరం పోయిన తర్వాత శరీరంతో పాటే మీరు నశించిపోతారా? మీరు శరీరంతో పాటే, నాస్తికులు చెప్పినట్టు శరీరంతో పాటే నశించిపోతానే మోక్షం అయ్యేట్టుగా ఉంటే, ఇప్పుడు ఈ జన్మలో మీరు చేసిన కర్మాలకు ఫలితం ఎవడు అనుభవిస్తాడు? చూడండి, మీరు పుణ్యకర్మలో పాపకర్మలో చేశారండి, శరీరాన్ని వదిలేసినారు. మళ్ళీ శరీరం రాలేదంటే
హాయిగా పాపిష్టి పనులన్నీ చేసి బతకచ్చు ఈ జన్మలోనే. అంతే కదా, ఇంకేమి నువ్వు ఎంత అయినా అప్పులు చేయి, తర్వాత కట్టాల్సిన పని లేదన్నాడు అనుకోండి ఎవరినైనా. ఈరోజు ఎంత అప్పులు చేసినా అది సంవత్సరానికో 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో కట్టి తీరవాలి కదా, కట్టాల్సిన పని లేదన్నారు అనుకోండి ఎంతైనా చేయొచ్చు. కాబట్టి చేసిన పుణ్యకర్మ కానీ పాపకర్మ కానీ అనుభవించడానికి మళ్ళీ శరీరం రావాల్సిందే కదా. శరీరం ఉంటేనే కదా దీన్ని తీరుస్తాడు, లేకపోతే ఆ కర్మ ఫలితాన్ని ఎవడు అనుభవిస్తాడు? కాబట్టి చనిపోయిన తర్వాత, అంటే మీరు శరీరాన్ని వదిలివేసిన తర్వాత కూడా మీరున్నారు. కాకపోతే మళ్ళీ ఇంకొక శరీరాన్ని దాల్చవచ్చు. అంటే శరీరము లేని మీరు, అంటే శరీరం లేకపోతే ఏమవుతుంది? స్పేస్ ఖాళీ జగ అవుతుంది కదా. అప్పుడు ఎలా ఉన్నారు? తండ్రి యొక్క శమం లేకో తల్లి యొక్క ఓవ లేకో రానప్పుడు మీరు ఏ విధంగా ఉన్నారు? ఆకారము లేదు, రూపనామాలు లేవు. చూసారండి, రూపనామాలు ఆకారాలు లేనిది ఏది? ఇది ఆకాశమే. అంతా మీరే ఉన్నారు, అంతా మీరే ఉన్నారు. ఇప్పుడు శరీరం వచ్చేటప్పటికి పరిమితి అయిపోయినారు. ఆకాశం అంతటా ఉందండి. ఇప్పుడు ఒక కుండను చేశాడు అనుకోండి, ఆకాశం వచ్చి ఆ కుండలో ఇరక్కపోయింది, ఇరక్కపోయినట్టుగా ఉండలే. ఇప్పుడు ఆకాశం కుండకు బందీ అయిపోయింది. కుండ అనే ఉపాధిని దాల్చిందే లేదా? ఘటాకాశము అయిపోయింది. ఏదది? మహాకాశమే. శరీరము లేని మీరే శరీరంతో ఉన్నారు. తర్వాత శరీరాన్ని వదిలివేసి మళ్ళీ ఈ శరీరము అనేది లేకుండా ఉన్నారు మీరు. మళ్ళీ ఇంకొక శరీరం, మనం చేసిన కర్మను బట్టి ఇంకొక శరీరం మళ్ళీ వస్తున్నది. కనుక శరీరం అనేది సత్యం కాదు. ఉంటూ ఉంది, పుడుతూ ఉంది, మారుతూ ఉంది, మార్పులు చెందుతూ ఉంది, పోతున్నది. మరి ఈ శరీరమే నేను కానప్పుడు ఈ శరీరంతో ఈ పనిముట్లతో ఏం చేసినా కూడా ఆ కర్మ మన నెత్తినొచ్చి పడుతుందా? మనం కాని దాన్ని చూడండి, మనం కాని దాన్ని మనముగా భావిస్తున్నాం. ఇప్పుడు మనము కాని దాన్ని మనముగా భావిస్తున్నాం. ఎందువల్ల? అజ్ఞానము చేత, భ్రాంతి చేత. త్రాడు మీద పామును చూసినట్టు ఉన్నది ఆత్మస్వరూపమే అయితే తర్వాత వచ్చిన తగులుకున్నటువంటి శరీరాన్ని నేనని అనుకుంటున్నా. దీనికి ఒక నామరూపాలు, ఒక ఆకారాన్ని భావించా అజ్ఞానం వల్ల. కనుక ఇప్పుడు చేయవలసిందేంటి? చేయవలసింది ఈ శరీరంతో ఏమి చేయడం కాదు. ఈ శరీరంతో నీకు మోక్షం రాదు, శరీరం వదిలివేయాల్సిందే ఎంత పుణ్యం చేసినా కూడా ఇక్కడ. కనుక శరీరం మనం కాదు. అజ్ఞానం చేత శరీరం నేను అనుకుండేటప్పటికీ అంతా వచ్చి కూర్చున్నది. ఈ శరీరంతో పాటుగా ఈ శరీరానికి కావలసిన భార్య, బిడ్డలు, అమ్మ, నాన్న అంతా వచ్చేసినారు. దాంతో ప్రపంచం అంతా వచ్చేసింది, నెత్తిన కూర్చున్నది. ప్రపంచం అనేది ఎప్పుడు వచ్చిందో సృష్టికర్త ఒక ఆయన వచ్చాడు, దేవుడు అని. దేవుడు వచ్చేసాడు. ఇలాగా శరీరంతోనే అన్నీ వచ్చాయి. అటువంటిప్పుడు శరీరంతో మోక్షం పొందడం అన్నది కుదరదు. అందువల్ల శరీరం అనేది సత్యమా అని ఆలోచించినప్పుడు శరీరం అనేది సత్యం కాదు, భ్రాంతి చేత కనపడుతున్నది. ఎలాగా? కాబట్టి కారణం అజ్ఞానం, నేనెవడో నాకు తెలియకపోవటం. ఇప్పుడు నేనెవడో నాకు తెలిస్తే ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత మళ్ళీ నేను శరీరాన్ని కొని తెచ్చుకోను. ఈ జ్ఞానం అనేది ఎప్పుడు కలుగుతుందో నువ్వు చేసిన కర్మలన్నీ కాలిపోతాయి. ఎందుకు? నువ్వు శరీరం కాదు అని తెలిసిన తర్వాత ఇంకా అవి శరీరానికి సంబంధించినవి కదా, కర్మకాండ అంతా, పుణ్యమో పాపమో. అందువల్ల అవన్నీ ఏమైపోతాయి? శరీరం పోతేనే అయిపోతాయి. నువ్వు వేరుగా ఉన్నావు. మళ్ళీ శరీరం రాదు, దాన్ని విదేహముక్తి. బ్రతికుండగానే నేను శరీరం కాదు అని తెలుసుకున్నావా? ఇప్పుడే బంధం లేదు. కాబట్టి జ్ఞానానికి ఎంత విశిష్టత ఉన్నది. ఇప్పుడు చేయవలసిన పని ఏమిటి? చేయవలసిన పని అజ్ఞానాన్ని పోగొట్టుకోవడమే. ఎందుకు? నువ్వు కానిదాన్ని అవును అనుకుంటే, కానిదాన్ని అవును అనుకుంటున్నావు, ఇంకా ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏమి చేస్తేది కాదు అది.
అజ్ఞానాన్ని పోగొట్టడమే. ఎంతకాలం నుంచైనా ఉండనివ్వండి అది అజ్ఞానం, ఎన్ని జన్మల నుంచైనా. ఇప్పుడు జ్ఞానం కలిగితే పోతుంది. ఎందుకంటే భ్రాంతి కాబట్టి. అది నిజమైతే జ్ఞానంతో పోదు. తెలుసుకున్నంత మాత్రంతో అది ఎలా పోతుంది? భ్రాంతి అజ్ఞానం కాబట్టి పోతుంది. అది ఎంతగానే లేండి, ఎంతదైనా కూడా. అదే చెప్పాడండి ఇక్కడ. అజ్ఞాన సర్పద్రష్టస్య బ్రహ్మజ్ఞాన ఔషధం వినా కిము వేదైచ శాస్త్రైచ కిము మంత్రై కిము ఔషధై. ఇప్పుడు అజ్ఞానం అనే సర్పం కాటు వేసిందంట. అజ్ఞానం అనే సర్పం అది నిజమైన సర్పం కాదు. అజ్ఞానం చేత నువ్వు ఆ తాడును పాము అనుకొని దాన్ని తొక్కుతానేమో ఆ కాటేసింది అనుకుంటాడు. ఇప్పుడు ఏం చేస్తే పోతుంది ఆ సర్పం కాటు దానికి? అజ్ఞానానికి. అజ్ఞానం అనే సర్పం కాటు వేస్తే, అది నిజమైన సర్పం కాటేస్తే మందో మంత్రమో ఏదైనా కావాలా? అదే అజ్ఞానం చేత పాము అనుకొని వేస్తే భ్రాంతికి ఏం చేయాలి? ఇప్పుడు దాన్ని పోగొట్టుకోవడమే. ఆ కాటు వేసింది పాము కాదు అని తెలుసుకోవడమే దానికి నివారణ. ఇప్పుడు ఒక చెట్టును చూసి వాడు దెయ్యమో అని కేక పెట్టాడండి. ఒక ఈత చెట్టు కనపడేటప్పటికి రాత్రి పోతూ దెయ్యమో అని కేక పెట్టాడు. ఇప్పుడు వాడికి ఆ దెయ్యం కాదని తెలిస్తేనే అది పోతుంది, ఆ భయము, ఆ పదులు అంతా. కాబట్టి ఇప్పుడు జ్ఞానం కలుగుతూనే పోతుంది అది. అందువల్ల ఒక బ్రహ్మజ్ఞానమే అక్కడ కావాల్సింది. అజ్ఞానం అనే సర్పం కాటు వేస్తే ఏం కావాలి? ఇప్పుడు బ్రహ్మజ్ఞానమే కావాలి. కానీ కిము వేదైచ శాస్త్రైచ కిము మంత్రై కిము ఔషధై. వానికి మంత్రాలు ఔషధాలు వేదాలతో ఏం పని? ఏమీ పని లేదు. అటువంటి వాటితో అది పోయేది కాదు. కాబట్టి జ్ఞానం అనేది ఎందుకు జ్ఞాన మార్గం అని ఎందుకు చెప్తున్నారా? జ్ఞానమే మోక్షానికి సాధనం అని ఎందుకు చెప్పబడుతున్నదంటే అది నిజమైనది కాదు. అదే చెప్తోంది. యావత్ భ్రాంతి స్థావత్ ఏవాస్య సత్త మిథ్యాజ్ఞాన విజృంభితస్య ప్రమాదాత్ రజ్వాం సర్పో భ్రాంతికాలీన ఏవ భ్రాంతేర్నాశేనైవ సర్పోపి తద్వత్. భ్రాంతి ఉన్నంత వరకు మాత్రమే తాడు నందు పాము కనపడుతూ ఉంటుంది. భ్రాంతి తొలగిపోతే ఇంకా సర్పం కనపడదు. అలాగే ఈ అజ్ఞానం ఉన్నంత వరకు మాత్రమే మిథ్యాజ్ఞానంతో నేను జీవుణ్ణి, నేను ఫలానా కులం వాణ్ణి, నేను ఫలానా ఉద్యోగస్తుని, నేను ఫలానా మగవాణ్ణి, ఇలాగన్నీ వచ్చేసాయి అజ్ఞానంతో. ఎట్లయితే పాము తాడులో చూసి ఒక ఆమె ఇది నాగుపామా అని అనుకుంటూ ఉంటారు అనుకో, చీకట్లో నాగుపాము ఏమో ఉన్నట్టుంది, లేకపోతే జరిపోతా ఏందో అనుకుంటూ ఉంటారు. దానికి కొన్ని పేర్లు పెడతారు, ఏమో ఎంత లావు పాము తాడుని చూసి. అలాగే భ్రాంతి వల్ల ఈ జీవభావం అంతా వచ్చింది. ఎప్పటి నుంచైనా రానిండేది అది భ్రాంతి కనుక. ఇప్పుడు ఆ భ్రాంతిని పోగొట్టడమే కావాలి కనుక క్షణంలోనే పోతుంది. అయితే నీకు ఆ బోధ చేసిన జ్ఞానం నీ తలకాయలేకి ఎక్కాల. అది నువ్వు గురువుగారు చెప్పినంత మాత్రంతో పోదు. వాస్తవానికి ఆ గురువుగారి బోధ నీకు అంటుకుంటేనే ఆ క్షణంలోనే పోతుంది. ఎందుకు? సత్యం కాదు. ఎలాగో చూడండి ఎలా పోతుందో. అనాదిత్వం అవిద్యాయా కార్యస్యాపి తదేశితే ఉత్పన్నాయాంతు విద్యాయామా విద్యకమాద్యపి ప్రబోధే స్వప్నవత్సరం సహమూలం వినశ్యతి. ఈ లోకంలో ఈ అనాదిత్వం అవిద్యాయ, ఈ అవిద్య అజ్ఞానం అనాది ఎప్పటి నుంచో ఉంది. దాని కార్యస్యాపి కార్యం ఏమిటి? కారణం అజ్ఞానం లేదా అవిద్య. కార్యం ఇదో ఈ శరీరం, జన్మ, ఇదే కదా జీవభావం. జీవుణ్ణి అనుకోవడమే అజ్ఞానం. నేను అసలు జీవుణ్ణే, పనిమాన ఈ మూడు మూల జాగ్రత్త ఇరక్కపోయిందానా? ఆ కొండలో ఆకాశం ఇరక్కపోయిందా అండి? ఆ స్పేస్ కొండ తయారైంది అంతే. అది కొండ లోపలున్నా మహాకాశమే, బయట ఉన్నా మహాకాశమే. ఇప్పుడు ఆ కుండలో ఉన్న ఆకాశం ఏడ్చింది అనుకోండి, అయ్యయ్యో నేను పరిమితి అయిపోయినానే. కుండ పగిలిపోతే అది తెలుసుకుంటే ఏమైంది? కుండ పగిలిపోతే ఏమవుతుంది? అప్పుడు ఈ ఘటాకాశమే మహాకాశం. అలాంటి స్థితిని సాధించాలి మనం కూడా. ఈ కుండ లాంటి శరీరం పోతూనే, ఇప్పుడే మనం విడిపడిపోతే చనిపోతూనే ఇంక మళ్ళీ శరీరం రాదు. కాబట్టి కారణం అవిద్య, కార్యము ఈ జీవభావం.
ఎంతకాలమైతే నేను జీవుణ్ణి అనే భావం ఉంటుందో అంతకాలం జన్మ తప్పదు అని ఎన్నిసార్లు చెప్పుకున్నాం తత్వబోధ గురించి. ఎప్పటి నుంచి ఉందయ్యా ఇది జీవభావం? ఇది కూడా అనాదే. ఎలాగైతే పరబ్రహ్మము అనాది, ఈ అవిద్య అనాది, జీవుడు కూడా అనాదండి. ఎన్ని జన్మల నుంచో ఉన్నాడు. ఈ చెప్పడా అజ్ఞానం అనేటప్పటికి ఎప్పటి నుంచి అంటే ఏం చెప్తావు? అజ్ఞానానికి ఆది చెప్తావా? పలానప్పటి నుంచేనే. ఇప్పుడు ఈ పుస్తకాన్ని రేట్ ఎంత అయ్యి అంటే ఎప్పటి నుంచి తెలియదు అయ్యా నీకంటే ఏం చెప్తావు? నిన్నటి నుంచి తెలీదు, మొన్నటి ఎప్పటి నుంచో తెలియదు, అంతే. కాబట్టి అనాది. అయితే ఈ అనాదిగా ఉన్నటువంటి జ్ఞానం కలుగుతూనే పోతుంది. ఎప్పుడైతే అజ్ఞానం పోతుందో జీవుడు అనబడేవాడు ఆత్మయే. ఏమండి? కాబట్టి దీనికి నాశనం ఉంది. జీవభావానికి అజ్ఞానానికి నాశనం ఉంది జ్ఞానము చేత. బ్రహ్మ చైతన్యము అది అనాదే, ఎప్పటి నుంచో ఉంది, అది ఎప్పటికీ ఉంటుంది. అది తేడా. అదేదో పోయేది కాదు, అది సత్, ఎప్పటికీ ఉంటుంది. అది ఆత్మ చైతన్యం. ఈ శరీరము చూడండి తమాషా, ప్రాక్ అభావము కలిగినది. అది అంటే ఈ శరీరం తయారు కాకముందు లేదు. చూడండి, ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్తున్నా మీకు. కుండ ఉందండి. ఈ కుండ ప్రాక్ అభావము కలిగినది అంటే కుండ తయారు కాకముందు కుండ అన్నది లేదు. ఏమండి? అలాగే ఈ కుండ ప్రధ్వంసభావం, ప్రధ్వంసం పగిలిపోవడం, అభావం లేకుండా ఉండడం. పగిలిపోయిన తర్వాత ఉండదు అంటే ఆదిలో కుండ లేదు, అంతములోనూ కుండ లేదు. కుండ తయారు కాకముందు కుండ లేదు. ఏమండి? కుండ పగిలిపోయిన తర్వాత కుండ లేదు. కుండ తయారు కాకముందు ఈ కుండకు కారణమైన మట్టి ఉన్నది. ఈ కుండ ప్రధ్వంస అభావం. కుండ పగిలిపోయిన తర్వాత ఏమున్నది? మట్టే ఉన్నది. ఇప్పుడు రండి, ఏదైతే ఆది అంతములందు ఉండదో అది మధ్యలో కూడా లేనిదే. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకుంటే మనకు ఆత్మ సాక్షాత్కారం జరిగినట్టే. చూసారండి? ఇప్పుడు ఈ శరీరం ఒక కుండ లాంటిది అనుకుందాం. ఈ శరీరం అనే కుండ పుట్టకముందు లేదు. చనిపోయిన తర్వాత బూడిదవుతుంది, లేకపోతే కాలిపోతుంది. అంటే చివరిలో లేదు. ఆది అంతములు ఏదైతే లేదో అది మధ్యలో కూడా లేనిదే. అంటే అర్థమేమి? ఇంకొకటి ఉంది, అధిష్టానం. అది ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి ఈ శరీరం పుట్టకముందు నీవు ఆత్మవే. తర్వాత కుండ పగిలిపోయిన తర్వాత కూడా నువ్వు ఆత్మవే, శరీరానివి కాదు. మధ్యలో కూడా నువ్వు ఆత్మవే. కుండ పుట్టకముందు కుండ లేదు, మట్టే. కుండ పగిలిపోయిన తర్వాత ఉన్నది మట్టే, మధ్యలో ఉన్నది కూడా మట్టే. కుండ అన్నది లేదు. వాచారంభణ వికారో నామధేయ చాందోగోపనిషత్తు చెప్తుంది. కాబట్టి మధ్యలో కూడా కుండ అన్నది లేదండి. మన పేరు పెట్టుకున్నాం ఊరికినే. ఉన్నది ఏంటిది? మట్టే. ఇంకొక రూపంతో కనపడుతున్నది మనకు. ఇప్పుడు రండి, అలాగే ఈ శరీరం పుట్టకముందు నీవు ఎవరు? తత్వమసి, నువ్వు ఆ బ్రహ్మవే అయి ఉన్నావు. చనిపోయిన తర్వాత నువ్వు శరీరం కాదు, బ్రహ్మవే. మధ్యలో ఇప్పుడు వచ్చాడు ఆ జీవుడు, మధ్యలో ఎట్టొస్తాడండి? మధ్యలో. కాబట్టి మధ్యలో కూడా నీవు బ్రహ్మస్వరూపానివే. నీవే ఈ శరీరానికి దీనికంతటికి ఆధారమైన పరబ్రహ్మవు. నిజానికి పరబ్రహ్మము, జీవభావము అనేది అజ్ఞానము చేత కల్పించబడినది. నీకొక ఆకారము, నీకొక పేరు, నీకొక స్థాయి అని కల్పించబడినది. కల్పించబడినది అజ్ఞానం చేత కల్పించబడినది కనుక అది సత్యం కాదు. ఇప్పుడు నెక్లెస్ అది కల్పించబడినది. నెక్లెస్ తయారు కాకముందు నెక్లెస్ లేదు. నెక్లెస్ బాగా విరిగిపోయింది 4 ముక్కలుగా, అప్పుడు కూడా నెక్లెస్ లేదు. నెక్లెస్ తయారు కాకముందు ఉన్నది బంగారే, నెక్లెస్ విరిగిపోయిన తర్వాత ఉన్నది బంగారే. ఆది అంతములందు ఏదైతే లేదో అది ఎప్పటికీ లేదు, మధ్యలో కూడా. కాబట్టి ఎప్పటికి కూడా త్రికాలములందు ఉన్నది బంగారే. నెక్లెస్కి ఆధారమైనది బంగారే. అలా ఆగారండి. ఇప్పుడు ఈ శరీరానికి కూడా అధిష్టానముగా ఉన్నది, ఆధారముగా ఉన్నది ఆత్మయే, సత్యచితానందం, బ్రహ్మస్వరూపం. కనుక మార్పులు చెందేటువంటి శరీరం నువ్వు కాదు. దీనికి అధిష్టానమైన ఆధారం నువ్వు.
నెక్లెస్ బంగారంలాగా ఆధారం అది కనపడుతుంది నెక్లెస్ లాగా. ఇప్పుడు కూడా నువ్వు ఇలా కనపడుతున్నావు అంతే. ఇది నిజం కాదు. మార్పులు చెందుతా ఉంటే నిజం అంటావు ఏమిటయ్యా? ఒకసారి నీ చిన్నప్పుడు ఫోటో చూసుకో ఉంటే, 4 ఏళ్ళు 5 ఏళ్ళప్పుడు ఫోటో, ఇప్పుడు చూడు 70 ఏళ్ళప్పుడు, అది నీవే అంటే ఎవరు నమ్ముతారు? అది నువ్వే గుర్తుపట్టలేవు. కాబట్టి ఏ శరీరం నీది? ఏ శరీరం? అలా మనం కల్పించుకుంటున్నాం ఈ శరీరం నేను అని అనాది కాలం నుంచి. ఇప్పుడు గురువుగారి బోధ ఎప్పుడైతే తెలిసేసిందో ఏమండి, అది జ్ఞానం చేత పోతుందండి. సరే, ఇంకొక చిన్న విషయం చెప్పుకొని పక్క శ్లోకానికి పోతాం. కాబట్టి ఏం చేయాలి తెలుసా మనం? తత్ ఆత్మా అనాత్మనో సమ్యక్ వివేకేనైవ సిద్ధ్యతి తతో వివేక కర్తవ్య ప్రత్యేగాత్మ సదాత్మన అంటోందండి వివేక చూడమని. తత్ ఆత్మ అనాత్మన, ఆత్మ ఏది అనాత్మ ఏది, అలాగా సమ్యక్ వివేకైనైవ సిద్ధ్యతి. ఈ విధంగా నువ్వు బాగా విచారణ చేస్తే నీకు అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది? బ్రహ్మాత్మైక్య జ్ఞానం కలుగుతుంది. అది ఏం చేస్తే జ్ఞానం కలుగుతుంది? ఆత్మ ఏంటి, ఆత్మ కానిదేంటి అని బాగా విచారణ చెయ్యి. నెక్లెస్ ఏమిటి, బంగారం ఏమిటో బాగా ఆలోచించి, నీరేమిటో, అలలేమిటో, సముద్రం ఏమిటో బాగా విచారణ చెయ్యి. అలాగే జీవుడేమిటో, జగత్తేమిటో, దేవుడు లేదా ఈశ్వరుడు ఏమిటో, ఈ ముగ్గురిని గురించి విచారణ చెయ్యి. ఇలా 3 లేవు, ఉన్నది ఒకటే. అలా ఎప్పుడైతే నువ్వు విచారణ చేస్తావో అప్పుడు వివేకేనైవ సిద్ధ్యతి, బాగా నీకు సిద్ధిస్తుంది. ఏంటి? బ్రహ్మనే నేను, నేనే అన్ని రూపాలతో ఉన్నాను. ఒకే చంద్రుడు 100 కడవల్లో ప్రతిబింబిస్తున్నా అంట. 100 మంది ఉన్నారా చంద్రుళ్ళు? ఏ కుండలో చూసినా కనపడుతున్నాడండి. నీళ్ళల్లో 100 మంది చంద్రుళ్ళు ఉన్నారు, ఒకడే. అలాగే 100 కడవల్లో ఆకాశం బద్ధి అయిపోయిందే, ఉన్నది ఒకటే ఆకాశమే. అలాగే ఎంతమంది ఉన్నా అధిష్టానం, ఎన్ని నగలున్నా అధిష్టానం బంగారే. అలాగే ఎంతమంది జీవులు అనుకుంటున్నావో నువ్వు తప్పది. ఉన్నది ఒకే ఆత్మ, అనేక రూపాలతో కనిపిస్తున్నది. నువ్వు కల్పన చేసుకుంటున్నావు మనం జన్మల నుంచి అజ్ఞానము చేత. కాబట్టి ఇప్పుడు చేయవలసింది వివేచన. ఎప్పుడైతే చేశామో అదే చెప్తున్నాడు, తతః వివేక కర్తవ్య. నువ్వు ఆత్మానాత్మ వివేకం చేయి బాబు, అప్పుడు తెలిసి వస్తుంది నీకు. అంతేగాని ఏదో చేస్తాం. అసలు ఈ జీవభావం అనాది నుంచి నిత్యం కాదు. అది నిత్యమైతే పోదు. అది సత్యమైన పాము అయితే నిజంగా దాన్ని లైట్ వేస్తేనే పోతుందండి. పాము అట్లే ఉంటుంది. ఇప్పుడు పాము ఎట్లా పోయింది? లైట్ వేస్తేనే పాము పోయింది. ఎందుకని? అది సత్యం కాదు. పాము అన్నది సత్యమైతే లైట్ వేసినా వేయకున్నట్టే ఉంటుంది ఇది. అప్పుడు ఆ పామును పోగొట్టాలంటే ఏం చేయాలి? కట్టితో కొట్టడమో, లేకపోతే ఏదో మంత్రమో తంత్రమో ఏదో చేయడమో, ఇవంతా చేయాలి అప్పుడు దాన్ని. అప్పుడు పోతుంది. కానీ లైట్ వేస్తేనే పాము పోతుందా? పోదు. అలాగే నువ్వు నిజంగానే జీవుడు అనుకో, నువ్వు బ్రహ్మవు, అంటేనే పోతుందా? ఇప్పుడు నీవు అసలు జీవుడు కాదు కనుక ఇదిగో ఈ విధంగా నిరూపిస్తావన్నమాట మనం అద్వైతంలో. వాళ్ళలాగా ఇతరులలాగా ఏదో చెప్పేసి చేసేది కాదు. అద్వైతం అనేటప్పటికీ శృతి, యుక్తి, అనుభవాలు 3 జోడించి నీకు నిరూపిస్తాం బాబు. నీకు శ్రద్ధ కలిగి కూర్చుంటే నువ్వు శరీర మనోబుద్ధులతో ఉండే మనిషివి కాదు, నిరూపించబడుతుంది. అద్వైతం అంటే అదే. అది గొప్పతనం. మిగిలిన మతాల్లాగా ఏదో చెప్పేసి నువ్వు చచ్చిపోతే వైకుంఠానికి పోతావు, చచ్చిపోతానే శవం ఏడనే ఉంది. మరి అక్కడ ఇంకొక శరీరం ఉంటుంది. ఈ శరీరం కాదు, ఇంకో శరీరం ధరిస్తావు. ఎప్పుడు శరీరం అన్నావో అది కూడా నశించేదే. నువ్వు అక్కడ కూడా అన్నీ ఉంటాయి, శోకమోహాలన్నీ ఉంటాయి. ఇంక నువ్వు పొందేది ఏంది? ఎక్కడికి పోయినా అక్కడ అన్నీ ఉంటాయి. అక్కడ అన్నీ ఉంటే కదా అక్కడ కూడా మనసు ఉండాలా. నువ్వు సపోజ్ స్వర్గానికి పోయినావయ్యా, నీకు మనసు అనేది లేకపోతే అక్కడ వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారనుకో, రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమలంతా. నీకు మనసు లేకపోతే ఏం ఆనందాన్ని అనుభవిస్తావు? కాబట్టి అక్కడ మనసు ఉంది, అక్కడ అందరూ ఉంటారు. వాళ్ళందరూ అనేటప్పటికి ఏమైనాయి? వాళ్ళు కూడా చీరలు కట్టుకుంటారు, వాళ్ళు కూడా మెడలో నెక్లెస్ వేసుకుంటారు, వాళ్ళు డ్యాన్స్ చేస్తారు, వాళ్ళు పాటలు పాడతారు.
అయిపోయి. కనుక అలా కాదు, సత్యముగా అద్వైత సిద్ధాంతం శృతి యుక్తి అనుభవం మేరకు నిరూపిస్తుంది. ఎట్లా, ఎందుకు నిరూపిస్తుంది? జగత్తంతా మిథ్య, బ్రహ్మ సత్యం మొత్తుకున్నాడు శంకరాచార్యులు పాపం. ఈ ఊరికే చెప్పడం కాదు, నిరూపిస్తారనమాట. నీకు శ్రద్ధ కలిగి సత్సంగానికి వస్తే అప్పుడు నీకు శ్రద్ధ కావాలి, అది ముఖ్యం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటుంది భగవద్గీత. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధ కలిగిన వాడికండి జ్ఞానం లభ్యమవుతుంది. నాకే అనిపిస్తుంటుంది ఒకసారి, ఈ మా ఎపిసోడ్స్ అన్నీ ఈ రాజు అద్వైత సత్సంగం వాళ్ళు ఎంతమంది వింటున్నారు అంటే 10 లేక 14. నావి నేనే వింటూ ఉంటా. నేను చెప్పినవి నేనే వింటూ ఆనందపడుతూ ఉన్నా. చూసారా? అయ్యే కొంతమంది పనికిమాలినట్టు ఏదో చెప్తూ ఉంటాగా, ఎవరో చెప్తూ ఉన్నాడు ఆయన శంకరానంద ఒక ఆయన, అదేదో క్రియాయోగం ఏమి ఎంత తెలిసినా, వ్యూస్ ఎంత తెలిసినా మనకైతే 10, 5, 15 ఇలా ఉంటుంది. ఆయనకు 13K అంటే 13,000 మంది, 13,000 మంది వ్యూస్, 13,000 అండి. అంటే అంతమంది ఆయన చెప్పేది ఉంటున్నారు. నాకు అనిపిస్తుంది మనం ఎంత పనికిమాలిన వాళ్ళమని. కాబట్టి నేను చెప్పేది నేనే మళ్ళీ వింటూ ఉండేది. అప్పుడు నాకే చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది వినే కొద్దీ. అదే చెప్పాడు సురేశ్వరాచార్యులు, శంకరాచార్యుల వారి శిష్యుడు, నైష్కర్మ్య సిద్ధి రాస్తూ, ఇది నేను ఎవరి కోసం రాయడం లేదు, నేను నా కోసమే రాస్తున్నాను అన్నాడు. అలాగే నేను కూడా నా కోసమే చెప్పుకున్నట్టే ఉంది. సరే, బాగుంది. కాబట్టి ఇక్కడ శిష్యుడు ప్రశ్న ఏమిటి, మళ్ళీ ఒకసారి చెప్పుకొని పక్క శ్లోకానికి పోదామండి. ఈ అజ్ఞానం అనేది అనేక జన్మల నుంచి ఉంది కదా, ఎన్నో జన్మలు ఎత్తింటాం మనం. అటువంటప్పుడు ఈ గురుముఖంగా ఏదో మహావాక్యం చెప్తూనే నువ్వు శ్రవణం చేస్తూనే ఇప్పుడు కలిగిందనుకో జ్ఞానం, దీంతో ఎట్లా పోతుందయ్యా అని ప్రశ్న వేస్తే గురువుగారు ఏం చెప్పారు? పోతుంది నాయనా, ఆ గుహలో ఎప్పటి నుంచో ఉంది చీకటి, ఎవరు చెప్పలేరు, ఎన్నో యుగాల నుంచి. ఆ చీకటి ఇప్పుడు ఒక్కసారి నువ్వు అది చిన్న దీపం వెలిగిస్తే చీకటి అంతా మాయమైపోయింది కదా. కాబట్టి పోదనడానికి ఏంటి? పోతుంది జ్ఞానం. ఎందుకో నిజమైంది కాదు కాబట్టి. అది నిజమైంది అయితే అది భ్రాంతి, అజ్ఞానం చేత అధ్యాస కలిగింది, అది ఇప్పుడు. కాబట్టి నశిస్తుంది, నువ్వేమి డౌట్ పడగాకు, పోదోనని అని చెప్పాడు. సరే, ఇక రెండవ శ్లోకం చూద్దామండి. దుష్టాజ్ఞానం నాశయిత్వా కథం జ్ఞానం వినశ్యతి, పక్వా అజీర్ణాహారమేతదౌషధం జీర్యతే యథా. అది దుష్ట అజ్ఞానం అంట. ఈ అజ్ఞానం చెడ్డది, ఈ అజ్ఞానము చెడ్డది. దుష్ట అజ్ఞానం నాశయిత్వా, సరే గురువుగారు చెప్పిన దానివల్ల నశించింది అయ్యా అనుకో. కథం జ్ఞానం వినశ్యతి, అసలు ఈ జ్ఞానం కూడా ఉండకూడదు కదా. మళ్ళీ చూడండి, మళ్ళీ జ్ఞానం కలిగిన తర్వాత మళ్ళీ ఈ కలిగినటువంటి ఈ జ్ఞానం కూడా పోవాలి. అంటే ఏమైపోవాలి అప్పుడు? జ్ఞానంగా అట్లాగే నేను బ్రహ్మను అనుకోవాల్సిన పని ఉండేది బ్రహ్మమే. కాబట్టి నేను బ్రహ్మను అన్న జ్ఞానం కాస్త ఎందుకు ఏముండదు. ఇప్పుడు మొదట్లో బ్రహ్మాకార వృత్తి తలుస్తూ ఉంటుంది, మనసు ద్వారానే, వృత్తి జ్ఞానం ద్వారానే ఆత్మను కనుక్కోవాలి. అంతవరకు ఉంటుంది జ్ఞానం. జ్ఞానం కలిగిన తర్వాత మళ్ళీ ఇదేం ఉండదు, పోతుంది అనమాట. ఇది శాస్త్రం చెప్తుంది. అంటే తన యొక్క నిజస్వరూపంలో ఉన్న, ఇప్పుడు నేను మగవాణ్ణి, ఈ జ్ఞానం రోజు నేను అహం మనుష్య, నేను మనిషిని, అహం పురుష, నేను మగవాణ్ణి ఇలా అనుకోవాలనా? ఈ జ్ఞానం అసలు అవసరం లేదు ఇంకా అని చెప్తుంది. అలాగే ఇప్పుడు ప్రశ్న వేస్తున్నాడు శిష్యుడు. జ్ఞానం వల్ల గురువుగారు ఈ దుష్టముగా అజ్ఞానం నాశనం అయిపోయింది, అయితే కథం జ్ఞానం వినసతి, ఆ జ్ఞానం కూడా ఉండకుండా పోతుంది అంటున్నారు కదా, అది ఎట్లా పోతుంది? ఏ విధంగా పోతుంది? అది ఎట్లే ఉంటుంది కదా అన్నాడు. ఏమండి, జ్ఞానం కలిగిన తర్వాత ఆ జ్ఞానం మళ్ళీ ఒకటి ఉంది అనేది ఏం లేదు అక్కడ. ఎందుకు? సర్వము తానే,
సర్వము తానే అయినప్పుడు అహం బ్రహ్మాస్మిని గుర్తుపెట్టుకోవాల్సిన పని ఏంది? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. మొట్టమొదట్లో ఒక స్కూల్ నుంచి టీచర్ అనుకోండి, ఒక టీచర్, హై స్కూల్ టీచరు ఒక స్కూల్ నుంచి ఇంకొక చోటుకి వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ టైం టేబుల్ వేసినారనుకోండి. టైం టేబుల్ అంటే ఏ పీరియడ్లో ఏ క్లాస్ పోయి చెప్పాలి అన్నటువంటిది, ఏ క్లాస్ ఎక్కడుంది అనేది. ఆ కొత్తలో ఒక 2-3 నెలల పాటు ఏమవుతుందంటే ఏ పీరియడ్లో నేను ఏ క్లాస్కి వెళ్ళాలి అని గుర్తుండదు, ఏ క్లాసు ఏ విధంగా ఎక్కడ ఉన్నది అనేది గుర్తుండదు. ఒక్కొక్కసారి 9th క్లాస్ బి సెక్షన్కి పోవాల్సింది ఏ సెక్షన్కి పోయి అడుగు పెట్టడం జరుగుతుంది. వాళ్ళు అంటారు, సార్ మీరు కాదు సార్, సైన్స్ కదా సార్ మాకంటారు. అప్పుడే ఓహో ఎవరెవరే ఇది 9th బి సెక్షనా, నేను పోవాల్సింది బి కదా, నేను ఏ క్లాస్కి వచ్చానే అనుకుంటాడు. తర్వాత 3rd పీరియడా 4th పీరియడా ఇవంతా ఒక 3-4 నెలలు అయినంత వరకు కన్ఫ్యూజ్గా ఉంటుంది. మాటికి టైం టేబుల్ కాగితం రాసి పెట్టుకొని జోబిలో మాటికి చూసుకోవాలి. అదే దాన్నే నిధి ధ్యానం చేయాలా. కొంతకాలం జరిగిందనుకోండి, ఒక 2-3 నెలలు, అప్పుడు తెలియకుండానే ఈ 3rd పీరియడ్ నేను 8th క్లాస్కి సి సెక్షన్కి వెళ్ళాలి అన్నది నిశ్చయం అయిపోయింది. ఇప్పుడు ఏమి టైం టేబుల్ చూడాల్సిన పని లేదండి. 8th క్లాస్ సి సెక్షన్ ఎక్కడుందో అక్కడికే అడుగు పెడతాడు ఆ పీరియడ్లో. 2nd పీరియడ్ క్లాస్ లేదు, వెళ్ళడు, స్టాఫ్ రూమ్లోనే టీచర్స్ రూమ్లోనే కూర్చొని ఉంటాడు. చూసారా ఎలా అయిపోయిందో అది. కాబట్టి మొదట్లో వృత్తి జ్ఞానం ద్వారా పొందినటువంటిది కూడా ఉండవలసిన అవసరం లేదు, పోతుంది. ఎట్లా పోతుంది అని వేసాడండి ప్రశ్న. ఇప్పుడు ఆత్మజ్ఞానం కూడా ఆత్మ ఇది ఫలానాది, ఆత్మ అంటే ఇది అని కదా, సత్చితానందం అని అలాగా కదా మనం తెలుసుకున్నాం. ముందు విచారణలో ఆత్మ ఏమిటి అనాత్మ ఏమిటో విచారణ చేసాం. ఆ తర్వాత అనాత్మ అన్నది లేదు, అసలు అనాత్మ అన్నదే లేదు, ఉండేది ఒకటే, ఉండే బ్రహ్మం ఒకటే. అలాగా తెలిసిపోయిన తర్వాత ఆ జ్ఞానం అయినా మళ్ళీ అలాగా ఉంటుంది. ఆ వృత్తి జ్ఞానంలాగా ఉండదు. ఈ విషయం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం మనం. వృత్తి వ్యాప్తి, ఫల వ్యాప్తి అనే దాంట్లో వృత్తి అంటే మనసులో ఉండేటువంటి భావాలు, ఆలోచనలు, దాని ద్వారానే తెలుసుకోవాలి. మనసు ద్వారానే బంధము, మనసు ద్వారానే మోక్షం. కాబట్టి అప్పుడు కూడా తెలిసిన తర్వాత కూడా మళ్ళీ ఆ జ్ఞానం ఉండాలని అనేది ఏం లేదు, అయిపోయింది. స్వరూపం తన స్వరూపంలో ఉన్నాడు ఇప్పుడు. మరి ఎలా పోతుంది అనే ప్రశ్న వేశాడండి. దానికి చెప్తున్నాడు చూడండి. పక్వ అజీర్ణ ఆహారం ఏతద్ ఔషధం జీర్యతే యథా అంటే ఆ పద్ధతిలో అన్నాడు. ఏ పద్ధతిలో? పక్వ అజీర్ణ ఆహారం ఏతద్ ఔషధం జీర్యతే. కడుపులో తిన్న ఆహారం ఉంది, అది జీర్ణం కాలేదు. ఇప్పుడు ఔషధం తీసుకున్నాడు అంటే కడుపులో తిన్న ఆహారం సరిగా జీర్ణం కాలే, ఆ జీర్ణం అయ్యేదానికి మందు తీసుకున్నాడు. ఇప్పుడు ఆ మందు ఏం చేస్తుంది? ఆ జీర్ణము కాని ఆహారాన్ని జీర్ణం చేస్తుంది, తను కూడా జీర్ణం అయిపోయి వెళ్ళిపోయింది, అక్కడే ఉండదు మళ్ళీ కడుపులో. ఈ మందు కూడా ఏమైంది? దాన్ని జీర్ణం చేసి, అంటే అది లేకుండా పోతుంది. ఇప్పుడు ఈ మందు కూడా లేకుండా పోతుందా లేదా? అలాగే ఉంటుందా? ఉండదు. ఎందుకు? వానికి స్వస్థత వచ్చేసింది. ఇప్పుడు ఆ కడుపు నొప్పి, జీర్ణం గంధాలో ఏదో ఉంది, అది పోయింది. ఇప్పుడు అతడు స్వస్థతకు వచ్చిన తర్వాత ఇప్పుడు అది అక్కడే ఉండాల్సిన అవసరం లేదు. ఏమండి, ఈ విషయంలో శాస్త్రం ఇదే పద్ధతిలో ఒక 2-3 ఉదాహరణలు ఇచ్చిందండి. ఒకప్పుడు నీటిని శుభ్రపరచడానికి చిల్లగింజ అంటారంటండి. ఆ చిల్లగింజను బాగా నూరి మురికి నీళ్ళను ఆ కడవలో వేస్తే అది ఆ మురికినంతా తీసుకొని అడుక్కు చేరుతుందంట. అడుక్కు చేరినప్పుడు ఆ చిల్లగింజ కూడా నూరినామే మనం, అది కూడా ఆ మురికితో పాటు అడుగు వెళ్ళిపోతుంది అన్నమాట. మురికిని మాత్రం పంపించి ఇది మళ్ళీ ఉంటే ఇది మురికే. ఈ చిల్లగింజ నూరినాం కదా, ఆ నూరిన గంధం అది కూడా మురికే కదా మరి. దాన్ని పంపించి ఇదే ఉండదు, ఇది కూడా ఆ మురికిని తొలగించి అది వెళ్ళిపోతుంది. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంకొకటి కూడా చెప్పడం జరిగిందండి. ఒక శవాన్ని కాలుస్తున్నాడు ఒక వ్యక్తి.
ఆ శవము కాలేటప్పుడు అటు ఇటు బోలుతుందంట. దాన్ని సక్రమం చేసేదానికోసం ఆ తోలిన కట్టెల్లో నుంచే ఒక పొడుగాటి కట్టె తీసుకుంటాడంట. ఆ కట్టె యొక్క ఆధారంతో శవాన్ని కాల్చేశాడు. కాల్చేసిన తర్వాత తను ఇంతవరకు కాల్చడానికి వినియోగించిన కట్టె ఉంది కదా, ఆ కట్టెను కూడా లాస్ట్కి మంటలోనే వేసేసి ఖాళీగా ఇంటికి వెళ్తాడంట. అంతే కదా, మళ్ళీ ఇంటికి మెతుకొని కూడా కట్టెను వేసేస్తాడు. అంటే ఏం చేసింది కట్టె సహాయంతోనే ఆ శరీరాన్ని కాల్చడం జరిగింది. ఆ తర్వాత కట్టె కూడా మిగిలిన కట్టెలతో పాటే కాలిపోయింది. అంతేగాని ఇంటికి తీసుకుపోవడంట. తర్వాత ఇంకొక ఉదాహరణ కూడా చెప్పింది శాస్త్రంలో. ఈ గ్రంథంలోది కాదు అది, ఇంకొక ఉదాహరణ కూడా. ఏంటంటే అడవిలో 2 వెదురులో లేక ఏదో కొయ్యలో అలా గాలికి కదిలినప్పుడు అక్కడ ఈ 2 కొయ్యల మధ్య అగ్ని పుడుతుందంట. దాన్నే కార్చిచ్చు అంటారు. అడవిలో పుడుతుందంట. అదే దాన్ని ఎవరో ముట్టించాల్సిన అవసరం లే. మంచి ఎండాకాలంలో ఆ 2 వెదుర్లు అనుకుంటాను, లేకపోతే 2 కొమ్మలో కొయ్యలో ఆ 2 రాసుకున్నప్పుడు బాగా గాలికి ఇటు అటు అక్కడ అగ్గి పుడుతుందంట. ఆ పుట్టిన అగ్ని ఉందే అది అడవినంతా కాలి చేస్తుందంట. గాలికి అడవినంతా కాల్చేసి తను ఎక్కడి నుంచి ఏ రాపిడి చేత ఆ చెట్లను నుండి పుట్టిందో దాన్ని కూడా కాల్చేస్తుంది అనమాట. దాన్ని మాత్రం మిగలబెట్టి మిగిలిన అడవినంతా అలా కాల్చదు. ఆ పుట్టిన అగ్ని వల్లనే అడవంతా కాలుతుంది. అడవితో పాటుగా తను పుట్టిన చోటంతా కూడా ఆ వెదురులో ఏదో అంటే దాన్ని కూడా కాల్చేస్తుంది. అంటే అడవినంతా కాల్చడానికి వినియోగించబడిన అగ్ని తాను పుట్టిన దాన్ని కూడా కాల్చేస్తుంది. ఏమండి, కాబట్టి ఇది ఈ విషయంగా అగ్ని ఎట్లా పోతుంది అంటే అజ్ఞానం కూడా ఏదో ఈ పద్ధతిలో పోతుంది అని చెప్పడం జరిగిందండి. ఈ విషయాన్ని కాబట్టి మళ్ళీ అది ఉండడానికి వీలు లేదు. అది వృత్తి జ్ఞానం కదా. ఈ విషయాన్ని ఆత్మబోధలో శంకరులు చెప్పాడండి. ఏంటి? అజ్ఞాన కలుషం జీవం జ్ఞానాభ్యాసాత్ వినిర్మలం కృత్వా జ్ఞానం స్వయం నశ్యేత్ జలం కతకరేణువత్. ఇదే విషయాన్ని అజ్ఞాన కలుషం జీవం, అజ్ఞానం చేత మలినమైనటువంటి జీవుణ్ణి ఏమైపోతున్నది? జ్ఞానాభ్యాసాత్ వినిర్మలం. ఈ జ్ఞాన అభ్యాసం వలన పరిశుద్ధునిగా చేసింది. కృత్వా చేసి జ్ఞానం స్వయం నశ్యత్, జ్ఞానం తాను కూడా లేకుండా పోతుంది. ఎలాగా? జలం కతకరేణువత్, ఆ నీళ్లను మురికి నీళ్లను కతకరేణువులు అంటే చిల్లగింజ గంధము, అది చిల్లగింజ పొడి వలె అన్నాడు. అంటే మంచి నీటిని శుద్ధంగా మురికి నీటిని పరిశుద్ధం చేసినటువంటి ఆ చిల్లగింజ గంధం ఉందే, అది ఏం చేస్తున్నది? తాను మురికినంతా తొలగిస్తూ అడుక్కు చేరుస్తూ గొడవలో ఉంది, తను కూడా అడుక్కు చేరుతుందని చెప్పుకున్నాం కదా. అదే ఉదాహరణ ఇచ్చాడండి. అలాగే ఈ జ్ఞానం ఏం చేస్తున్నది? అజ్ఞానం చేత మలినమైన జీవుడు వీడు. అది శుద్ధ జీవుడు అంటే ఆత్మే. వీడు మలినమైనాడే, వీనికి అజ్ఞానాన్ని పోగొట్టేసి ఈ జ్ఞానం కూడా పోతున్నది, లేకుండా పోతున్నది, ఆత్మగానే అయిపోతున్నది. ఈ మనోవృత్తులంతా కూడా ఈ విషయాన్ని ఆత్మబోధ చెప్పిందండి. 5వ శ్లోకంలో ఆత్మబోధలో అజ్ఞాన కలుషం జీవం జ్ఞానాభ్యాసాత్ వినిర్మలం కృత్వా జ్ఞానం స్వయం నశ్యేత్ జలం కతకరేణువత్. అది అంటే మామూలుగా కూడా ప్రతి మనిషి ఆత్మే కదండి. ఆత్మే, ప్రతి స్వరూపం ఆత్మే. అయితే ఏమైపోయినామంటే మనకు ఆ జ్ఞానంలో లేదు. ఎప్పుడైతే నేను ఆత్మను, నేను బ్రహ్మాస్మి అన్నది లేకపోయిందో, ఈ శరీరమే నేను పరిమితిగా ఈ అన్ని చేత దేశకాల వస్తువుల చేత పరిచ్ఛిన్నం చేయబడి పరిమితిగా అనుకుంటూ తత్ఫలితంగా ఇవన్నీ దుఃఖానికి కారణమవుతున్నాం మనం. అది నేను ఆత్మనైనా అది గుర్తుకు రాక, నా స్వరూపం తెలియక శరీరాన్ని నేను
అనేటప్పటికీ మొత్తం దుఃఖాలంతా వచ్చి కూర్చున్నాయి. అందుకే రమణ మహర్షి గారు నువ్వెవడో తెలుసుకోపోయా అన్నాడు. ముందు నువ్వెవడో తెలుసుకో అన్నాడు. ఏ ప్రశ్న, అన్ని ప్రశ్నలకు ఆయన అదే సమాధానం. ఎవరేమడిగా, నువ్వు ఒక ఆయన పోయి అడిగినా అంట, స్వామి నేను ధ్యానం చేస్తాను స్వామి. మంచిదే నాయన అన్నాడు. ఫస్ట్ మంచిదే అన్నాడు. తెల్లవారుజామునే లేస్తాను స్వామి. మంచిదే నాయన, మంచిదే. నేను శివుణ్ణి ధ్యానం చేస్తాను స్వామి. మంచిదే నాయన, అన్నీ మంచి అంటూ వచ్చాడు. చివరికి ఈ కథలంతా చెప్పాడు. నేను స్నానం చేసి ధ్యానం చేస్తాను, నేను 3 గంటలు ధ్యానం చేస్తాను, నేను ముక్కు మూసుకో ధ్యానం చేస్తాను, భ్రూ మధ్యమునందు అంతా విని 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 విసిగెత్తి, నాయన ఈ ధ్యానం చేస్తాను అంటున్నావు కదా, నువ్వెవడో తెలుసుకోపోయినా ముందన్నాడు. నువ్వెవడో తెలిస్తే నువ్వు ఫలానా చేస్తాను. నువ్వెవడు? శరీరమా? నువ్వు శరీరం అనుకోని ధ్యానం చేస్తానంటున్నావు. ఓర్పించుడా, నువ్వు శరీరమే కాదురా నాయనా. శరీరం మారిపోతూ ఉంటే తెలుసుకునేవాడివి కదా నువ్వు. ఇప్పుడు ఏమనుకుంటున్నావా? నేను జీవుణ్ణి, నేను ధ్యానం చేస్తా. ఓర్పిచ్చివాడా, ఎంత భ్రమలో పడినవరా నాయనా నువ్వు. నేను జీవుణ్ణి, పలానా రాజును, నేను యోగా పోతాను, యోగాకు. నువ్వెవడో నువ్వు తెలుసుకుంటే నీకెందుకు యోగా? నువ్వు సర్వత్రా వ్యాపించిన ఆత్మ చైతన్యమైతే నీకెందుకు నేనా యోగా? ఒకవేళ పోయినావే అనుకో, యోగా వల్ల మోక్షం చెప్పకాకు. యోగా వల్ల ఆరోగ్యం కలుగుతుంది, బాగా మంచి హెల్త్ బాగుంటుంది నీకు. అంతేకాకుండా మనసు నిశ్చలమవుతుంది. యోగ చిత్తవృత్తి నిరోధ. యోగం వల్ల నీ మనోవృత్తులు ఉన్నాయి మనసులో కలిగి, అవి శాంతపడతాయి. మంచిదే, పోయిరా. అంతేగాని యోగం వల్ల మోక్షం అని కాకు. నేను నిష్కామ కర్మ చేస్తాను స్వామి, నాకు మోక్షం భగవద్గీత చెప్పింది. జనకాదులు నిష్కామ కర్మ వల్లనే మోక్షాన్ని పొందారు. నీ దుంపదేగా చంపినావు కదరా నాయన. ఇప్పుడు నిష్కామ కర్మ వల్ల అంటే మోక్షాన్ని, నిష్కామ కర్మ వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి కలిగిన తర్వాత ఏకాగ్రత కలిగితే అప్పుడు గురువు బోధతోని జ్ఞానం కలిగితే మోక్షం. కానీ నిష్కామ కర్మతో మోక్షానికి ఎలా అవుతుంది? అక్కడికే స్టాప్ అయినావు అనుకో, నువ్వు పైకి అట్లా పక్కకు పోకుండా దానివల్ల మోక్షం వస్తుంది. మోక్షం రాదు, పుణ్యం వస్తుంది. అందరికి ఆకులు ఎత్తేసి అన్నదానాలు చేసి అన్ని నదుల్లో మునిగితే నీకు మంచి పుణ్యం వస్తుంది. అంతే. మోక్షం ఎలా వస్తుంది? మోక్షం అంటే తెలియదు నీకు. మోక్షం అనేది ఏందో తెలియదు. మోక్షం అంటే ఏంది? ముక్తి అంటే బంధం నుంచి విడుదల. అంతే. బంధం ఏమిటి నీకు? శరీరం. ఈ శరీరం అనే బంధం నుంచి బయటికి రావడమే మోక్షం. అంతేగాని ఆ సాలోక్య, సారూప్య, సాయుధ్యము ఇంత ఏమో ఉన్నాయి చెప్తామే. ఆ లోకానికి సాలోక్యము, సారూప్యము, సామీప్యము అవి కాదు బాబు. అక్కడ పోతే మళ్ళీ రావాలా నువ్వు. కనుక ముందు నువ్వెవడో తెలుసుకోమన్నాడు ఆయన, రమణ మహర్షి గారు. అది అందువల్ల ఈ అజ్ఞానమే కారణమైపోయింది. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్పుకుందామండి. బంగారు ఉంది, ఒక నెక్లెస్ ఉంది. ఆ నెక్లెస్లో మాటికి చాలాసార్లు మార్పు చెంది వచ్చేటప్పటికి ఆ బంగారు పనివాడు కొంత బంగారు కొట్టేసి కొంత రాగి గలుపుతూ వచ్చాడండి. ఇప్పుడు ఏం చేయాల్సి వచ్చిందంటే ఆ నెక్లెస్ను కరిగించాల్సి వచ్చింది. కరిగించేటప్పటికండి ఆ రాగి అంతా పోయి బంగారు తల మెరుస్తుంది అన్నమాట, కాంతి. ఇప్పుడు ఆ కాంతి బంగారుదా లేక అగ్నిదా? చూడండి ఒకసారి. అగ్నిలో వేస్తానే, మూసలో వేస్తానే ఆ వేడికి కరిగిపోయింది, బాగా పచ్చగా తళతళ అంటుంది. ఇప్పుడు అగ్నిదా ఆ కాంతి? బంగారుదే. అయితే ఎట్లా ఉంది అది? ఇంతకుముందు బంగారు కల్తీ చెందింది, మాలిన్యం చెందింది. ఎప్పుడైతే మాలిన్యం లోనైపోయిందో ఇప్పుడు అగ్ని చేత ఏమైంది? మలినం పోయింది. ఆ మలినం పోయేటప్పటికి స్వస్వరూపంలో ఉంది ఇప్పుడు బంగారు. అందువల్ల దాని తళతళ అనేటువంటిది ఆ పచ్చరంగు అంతా వచ్చింది. ఇప్పుడు చేసిన పని ఏమిటి? మలినాన్ని తొలగించాం, కానీ బంగారుకి ఏమి కొత్తగా తెచ్చిపెట్టలా. బంగారుకు ఆ తళతళలు, మెరుపులు, ఆ కాంతి ఎంత మనం ఏం తెచ్చిపెట్టలేదు. ఇప్పుడు అగ్ని ఆ మలినాన్ని పోగొట్టింది అంతే. కనుక అట్లా కాదు, అగ్ని వల్లేమో సార్ అంటే, అట్లయితే నేను ఇటుక పెడతానయ్యా, ఇటుక. అప్పుడు ఆ ఇటుక నిప్పులో పెట్టేస్తే కూడా అది కూడా కాంతివంతం కావాలి మరి, అగ్ని వల్ల అయితే.
పిచ్చివాడా, అగ్ని వల్ల కాదయ్యా. అగ్ని ఏం చేసింది? మలినాన్ని తొలగించింది. అది అలాగే ఈ జీవుడు అనబడేవాడు ఎట్లా ఉన్నాడంటే అజ్ఞానం అనేటువంటి మలినముతో, అజ్ఞాన కలుషం జీవం. అది ఈ జీవుడు అనబడేవాడు అజ్ఞానంతో ఏర్పడినాడు. ఇప్పుడు ఎవడు ఆత్మస్వరూపమే. ఆత్మస్వరూపమే అజ్ఞానం ఒక లోనే. ఎలా అయితే కల్లో నువ్వు షావుకారువే, కల్లో అడుక్కుండేవాడి మీద రమ్మ అన్నం పెడతలే అని అడుక్కుంటూ ఉన్నావు. ఎంత బీదతనమో చూడు పాపం నీకు వచ్చింది. ఇప్పుడు నీ బీదతనం అంతా పోగొట్టాలంటే ఏమండి, చాలా పేద గోచిపాత పెట్టుకుని అడుక్కుంటున్నావయ్యా కల్లో. ఒక్క ఆమె కూడా పెట్టలే, కుక్కలంతా తరుక్కుంటున్నాయి నిన్ను, పిల్లవాళ్ళు నీ మీద రాళ్ళు వేస్తున్నారు. నువ్వు మామూలుగా అయితే నువ్వు మహాకోటీశ్వరుడి, ఒక 2 కార్లు, ఎంతో ఆస్తిపాస్తులు గొప్పగా ఉన్నాయి నీకు, అయినా అడుక్కుంటున్నావు కల్లో. ఇప్పుడు నీ అడుక్కుండే దశను పోగొట్టాలంటే ఏం చేయాలి? నిన్ను లేపాలి. జాగ్రత్త ఉత్తిష్టత ప్రాప్య వర నిబోధత. అది ఎప్పుడైతే నిన్ను నిద్ర లేపారో ఇప్పుడు నీ స్వరూపంలోకి వచ్చావు. వారు నేను ఎంత పిచ్చి కలగన్నాను రా నాయనా అనుకుంటావు. ఇప్పుడు ఏమి చేయాల్సిన పనిలే, నిన్ను నిద్ర లేపాలి. నిద్ర లేపుతానే ఆ స్వప్నావస్థ పోయింది. అడుక్కుండేవాడు లేడు, ఏవాడు లేడు. ఇప్పుడు నువ్వు మెలకువని ఏమంటావు? ఎంత తిక్క కలగన్నా నేను ఇంత కోటీశ్వరుడిని కదా అంటావు. అలాగే ఏమండి, అలాగే నేను జీవుణ్ణి అనుకుంటూ బతుకుతూ ఉన్నా. ఇప్పుడు గురువుగారు ఏమో చెప్పాల్సిన పనిలే, చాలాసేపు బహుళైనైనా ఉత్తిష్టత, జాగ్రత్త, మేలుకో, నీ స్వస్వరూపంలో గుర్తుపెట్టుకో. నువ్వెవరు? తత్వమసి, నువ్వు ఆ పరబ్రహ్మ అయి ఉన్నావు. అజ్ఞానం అంతా కాబట్టి అజ్ఞానం చేత కలుషితమైన జీవుడు ఏమవుతున్నాడు? జ్ఞానాభ్యాసముతే వినిర్మలం అవుతున్నాడు. అది అజ్ఞాన కలుషం జీవం జ్ఞాన అభ్యాసేత్ వినిర్మలం. జ్ఞానాన్ని నువ్వు అభ్యాసం చేయి. ఏ యోగాభ్యాసమో కర్మాభ్యాసమో ఇవి కాదు చేయవలసింది. అసలు జ్ఞానాభ్యాసం అంటే ఏంటి? ఈ ఆత్మానుభూతిని పొందడానికి చేసే సాధన. అదే జ్ఞానం అభ్యాసం చేయడం అంటే. ఎవరు నువ్వు అభ్యాసం చేయడం అంటే మళ్ళీ కసరత్తు చేసేది, ఎంత బింగుళ్ళు పెట్టేది, లేకపోతే వంగేది, యోగాలు చెప్తారు ఆసనాలు, అది కాదు అభ్యాసం. ఇక్కడ నేను ఆత్మను అని బాగా గుర్తుపెట్టుకుండేటట్టుగా జ్ఞానాన్ని పొందడం. కొన్ని పద్ధతుల ద్వారా సాధన ప్రక్రియలు ఉన్నాయి. నిషిద్ధం ఒకటి, నిర్ణయం ఒకటి, నిషేధ పద్ధతి, ఇది కాదని, విధి, నిషేధం. ఈ పద్ధతుల ద్వారా అధ్యాసను వదిలిపెట్టేసి ఆ బ్రహ్మస్వరూపాన్ని ఐక్యం చేసుకోవడమే ఏకైక మార్గమే జ్ఞానాభ్యాసం అంటే ఎలాగా? ఈ దేహేంద్రియాలు మనోబుద్ధులు నేను కాదు, వీటికి ఆధారంగా ఉన్నానే ఆత్మ, అది నేను. ఇదే జ్ఞాన మార్గం అంటే, ఇంకేదో కాదు. కాకపోతే పద్ధతులు తెలిసి రావాలి. కొన్ని పద్ధతుల ద్వారా ఎందుకు నువ్వు కాదు, ఈ శరీరం నువ్వు ఎందుకు కాదు, ఈ ఇంద్రియాలు ఎందుకు కాదు, ఈ పంచకోశాలు నేను కాదు, ఈ 3 శరీరాలు నేను కాదు అంటున్నావే, ఆ విధానంలో బాగా బోధిస్తారు తెలిసిన వాళ్ళు, గురువులు. అదే జ్ఞానం యొక్క అభ్యాసం. ఎప్పుడైతే అయిందో ఇక మళ్ళీ ఆత్మను తెలుసుకోవడానికి ఇంకోటి అవసరం లేదు. ఇప్పుడు ఈ తమాషా ఏంటంటే ఏమండి, ఈ ఆత్మబోధ ఉన్నది, ఈ జ్ఞానాభ్యాసం ఉన్నది, దీనివల్ల ఆత్మ పటక్క రాదు. అది ఉన్నదే బంగారులాగా, దానికి మలినం అంటుకున్నది. ఇప్పుడు ఆత్మకు ఒక మలినం అంటుకున్నది. ఈ భావన ఎందుకు అంటుకుందో చెప్పలేం మనం. ఎందుకు అంటుకుందే? అజ్ఞానం, తెలియదు. అదే కదా కారణం. ఇప్పుడు ఎందుకయ్యా బురద దొక్కావు? కళ్ళు లేవా? కళ్ళు ఉన్నాయి, ఎంత ఉన్నాయి, దాంట్లో బురద దొక్కావయ్యా, ఎందుకు అని అడగడం. అదే అజ్ఞానమే కారణం. అజ్ఞానం, తెలియదు. ఇప్పుడు ఏం చేయాలి? బురదను కడుక్కో, అంతేగాని ఎందుకు వచ్చింది, ఈ అవిద్య ఎందుకు వచ్చింది, ఈ మాయ ఎందుకు, ఈ అజ్ఞానం ఎందుకు, అదే అజ్ఞానం.
నీకు ఇప్పుడు జీవుడిగా ఉన్నావు నువ్వు, నేను జీవుడిగా ఎందుకు అయ్యాను, ఆత్మను కదా అడగ్గాకు. కళ్ళు ఎందుకు దొక్కేవయ్యా, నువ్వు పెద్ద షావుకారువే, ఆ కల్లో ఎందుకు అడుక్కుంటున్నావయ్యా, పెద్ద షావుకారు కదా నువ్వు, పెద్ద ధనవంతుడివే, బిచ్చిగాడిలాగా అడుక్కుంటావు, ఎందుకు అడుక్కున్నావయ్యా అంటే ఏం చెప్తాడు, ఎందుకు కలగన్నావు అంటే ఏం చెప్పాలా, అంతే ఇది కూడా. అందుకే అది అవిద్య, అజ్ఞానము అన్నారు. ఎప్పుడైతే అజ్ఞానాన్ని తొలగించినావో ఆత్మ తనపాటికి తానే, అదే ఆత్మే. ఇప్పుడు ఆత్మను తెచ్చిపెట్టాల్సిన పని లేదు. ఆత్మజ్ఞానం అంటేనే ఆత్మజ్ఞానం ఏదో కాదు, నువ్వు ఇంతవరకు ఏదైతే అనుకుంటున్నావో అది కాదు అని నిరూపణ చేయడమే జ్ఞాన మార్గం, అదే ఏకైక మార్గం. కాబట్టి మన మనసులో ఎంతోసేపో ప్రపంచాకార వృత్తిలో ఉంది మన మనస్సు. ఇప్పుడు ఏం కావాలి తెలుసా, మనసంతా బ్రహ్మాకార వృత్తిలోకి రావాలి. ఈ విషయాలు ఉన్నాయి, శబ్ద స్పర్శ రూప విషయాలను పట్టి 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 జన్మల నుంచి ఆ విషయాకార వృత్తిలే వస్తున్నాయి మన మనసులో, ఆ ఆలోచనలు ఆ భావనలే వస్తున్నాయి. ఇప్పుడు దాన్ని ఏం చేయాలా, బ్రహ్మాకార వృత్తి చేయాలండి. అదే నిర్వికారతయా వృత్త్యా బ్రహ్మాకారతయా పునః వృత్తి విస్మరణం సమ్యక్ సమాధి జ్ఞాన సంజ్ఞక. అది ఏమి ఈ బ్రహ్మాకార వృత్తితో ఈ మనోవృత్తులను సమూలంగా, ఇప్పుడుండే మనోవృత్తులు ఉన్నాయే విషయాకార వృత్తులు, ప్రపంచ జగదాకార వృత్తులు, వీటన్నిటినీ సమూలంగా నాశనం చేసి ఒకే పరబ్రహ్మను సమ్యక్ సమాధి, అదే సమాధి, ఒకే దానిపైన ఉండడమే సమాధి, సమమైన బుద్ధి. అలా ఉంటే అదే జ్ఞానం అన్నాడు శంకరాచార్య వారు అపరోక్షానుభూతిలో. కాబట్టి తదేక బ్రహ్మచింతనమే జ్ఞానాభ్యాసం. అదే చింతనమే, ఆ చింతన ఉండడమే. అంటే మంచి సద్గురు దగ్గర పోయి శ్రవణం చేయాలి బాగా. తర్వాత చెప్పిన దాన్ని శృతి యుక్తి అనుభవాల ద్వారా మననము నిధిధ్యాసన చేయాలి. అలా ఎప్పుడు చేశామో కలుషితంగా మారిన ఏ విషయ వృత్తులు మనసులో ఇవంతా పోతాయి. ఎప్పుడైతే అయితే ఒక్క విషయం మనం ఇక్కడ ఆలోచించాలి, వృత్తులు లేకుండా పోతేనే మనసు నిర్మలం కదండి. ఇది చాలామందికి మనోవృత్తులను మనసును లేకుండా చేయడమే అదే కదా. మనసును కట్టేసుకో అంటూ ఉంటారు చాలామంది. చాలామంది మనసును అంటే మనసులో ఏ వృత్తులు ఆలోచనలు రాకుండా చేసుకో అంటూ ఉంటారు కదా. ఆ స్థితేనండి సమాధి లేకపోయినాడు అంటారు. ప్రాణాయామం చేత సమాధి లేకపోయినాడు, దానివల్ల మోక్షమా? కాదు, అటువంటి దానివల్ల రాదు. అయితే మరి ఎలాగా? వృత్తి రాహిత్యం కాదు కావాల్సింది. ఇప్పుడు అట్లా అయితే బాగా చిన్మయానంద స్వామి చెప్పాడే, హాఫ్ బాటిల్ విసిగి తాగితే కూడా మనసు లేకుండా ఉంటుందని. కాబట్టి మత్తు పానీయాలు సేవిస్తే కూడా మనసు ఖాళీగా ఉంటుంది. కాబట్టి ఈ వృత్తులు లేనంత మాత్రంతో నివృత్తి కాదు. వృత్తి లేకపోవచ్చు కానీ అజ్ఞానం మాత్రం ఉంది. అంటే నేను జీవుడనే భావన ఉండనే ఉంది. అందుకే ఎంత సమాధి లేకపోయినా మళ్ళీ బయటికి రావాలి. బయటకు వస్తేనే ప్రపంచం, మళ్ళీ ప్రపంచంగానే కనపడుతుంది వాడికి. ఈ యోగులకు చాలామంది యోగా మంచిది, ప్రాణాయామం మంచిదే కాదనలే, దాంతో ఎలా మోక్షం? నీ అజ్ఞానం అట్లే ఉంటుంది. ఇప్పుడు అజ్ఞానం ఉందో అధ్యాస అలాగే ఉంటుంది. ఇప్పుడు నువ్వు వీలు పడినప్పుడల్లా నువ్వు బయటికి వచ్చిన సమాధుల నుంచి బయటికి 1 గంట 2 గంటలు 3 గంటలు కూర్చొని మళ్ళీ ప్రపంచం, నీకు మళ్ళీ అన్నం కావాలి, నీళ్ళు కావాలి, అన్నీ కావాలి. కాబట్టి ఇప్పుడు పోవాల్సింది ఏమిటి? అజ్ఞానం పోవాలి. అజ్ఞానం పోవాలంటే ఏం కావాలా? జ్ఞానాభ్యాసమే. కానీ మనసులో ఉన్న వృత్తులు పోవడం కాదు. అది మనసు నాశనం చేసుకో. ఇదే చెప్పాడు రమణ మహర్షి గారు. ఒక అద్భుత గ్రంథం రాశాడు, ఉపదేశసారముని. ఆయన తమిళంలో రాశాడు, సంస్కృతంలో కూడా రాశాడు. లయ వినాశనే ఉభయరోధనే లయగతం పునా భవతి నోమృతం. చూడండి, లయము వినాశము అని 2 విధాలుగా ఉంటుందంట మనస్సు. అంటే ఒకటి అణిగి ఉంటుంది, లయం అంటే అణిగి ఉండడం, వినాశం అంటే లేకుండా పోవడం. అది ఈ లయం పొందిన మనసు తిరిగి మళ్ళా పుడుతుంది. ఈ మనసును లయం చేసావు, యోగంలో కావచ్చు, మత్తు పానీయాలతో కావచ్చు, నిద్రపోతే కూడా అది లయం అయిపోయింది. మనసు లేకుండా పోలే,
నశించలే. మరి ఇలాగా లయం అయ్యే పద్ధతి చేస్తే లయగతం పునః, ఇప్పుడు లయం అయిందో మళ్ళీ పుడుతుంది అది. మరి నశిస్తే ఎప్పుడైతే నశించిందో మళ్ళీ పుట్టదు. కాబట్టి మనస్సు నశించాలి. అందుకే ఆయన ఇంకా చెప్తున్నారు చూడండి, ప్రాణబంధనాత్ లీనమానసం ఏకచింతనాత్ నాశమే త్వదయ. ప్రాణబంధనాత్ లీనమానసం, ప్రాణాన్ని నువ్వు బంధిస్తే అంటే ప్రాణాయామం చేస్తే మనస్సు లయిస్తుంది. అంటే అయితే దానివల్ల ఏం ప్రయోజనం? ఏ ప్రయోజనం లే. మరి ఇలాగా ఏకచింతనాత్ నాశమే త్వద్య. ఏకచింతనం, ఒకే వస్తువును చింతన చేయి. అంటే ఆ పరమాత్మ ఉన్నదే పరబ్రహ్మ, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. ఆ బ్రహ్మను చింతిస్తూ వస్తే మనస్సు నశిస్తుందటండి. చూడండి, రెండు ఉన్నాయి, లయము వినాశము. కాబట్టి ఎలా అంటే అది, కాబట్టి ఏదంటే అది కాదు పద్ధతి. లయమైన మనసు మళ్ళీ వస్తుంది. నాశనం కావాలంటే ఏం చేయాలంట? ఏకచింతనాత్ నాశమే త్వద్య. ఏకచింతనం చేయాలి. ఎలా చేయాలనో చెప్తున్నాడు చూడండి. దృశ్యవారితం చిత్తమాత్మనా చిత్వదర్శనం తత్వదర్శనం. ఈ దృశ్య వస్తువుల నుండి చిత్తాన్ని, మనసును వెనక్కి మరల్చాలి. ఎప్పుడు ఏం చేస్తుంటుంది మనసు? బయట ప్రపంచము అంటే ఈ శరీరం మొదలుకొని బయట ప్రపంచాన్ని అంతా దీనివైపే ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? చిత్వదర్శనం. ఆ చిత్త దర్శనం అంటే ఆ జ్ఞానాన్ని తెలుసుకునేది. ఏ జ్ఞానం ఉంటే ఇవంతా తెలియబడుతున్నావో, ఏ జ్ఞానం ఉంటే మనస్సు బుద్ధి ఇవన్నీ పనిచేస్తూ బయట ప్రపంచాన్ని చూపిస్తున్నాయో ఆ జ్ఞానం వైపు వెనక్కి మళ్ళు. ఎట్లా మళ్ళాలి తెలుసా? చెప్పాడు చూడండి. మానసంతు కిం మార్గణే కృతే నైవ మానసం మార్గ ఆర్జవాత్. మానసంతు కిం, మనసు అంటే ఏమిటి? మార్గణే కృతే, ఈ మార్గంలో ప్రయాణం చేయనైనా మొదలుపెట్టు. మనసు అంటే ఏమిటి? ఇట్లాగానే నువ్వు ఆలోచన చేస్తే నైవ మానసం, మానసం నా ఏవా, మనస్సే లేదు తెలిసిపోతుంది. ఇది ముక్తి మార్గానికి సరైన పద్ధతి. కాబట్టి మనస్సు అంటే ఏమిటో ఒక్కసారి ఆలోచిస్తే అది సత్యము కాదు. ఎందుకు? మనస్సు లేదు గాఢ నిద్రలో. మనస్సు అంటే ఆలోచనల గుంపే, అవి మారిపోతున్నాయి. కాబట్టి సత్యం ఎలా అవుతుంది? కాబట్టి అలా వెళితే మనసు అంటే ఏమిటి? ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఆలోచనలు ఎక్కడ పుడుతున్నాయి? నేను అనే జీవభావం నుంచి పుడుతున్నది. ఆ జీవభావం ఏమిటి? అహం అనే జీవుడు. ఎప్పుడైతే అహం అనేటువంటి జీవుడు నశిస్తాడో అసలైన నేను, డూప్లికేట్ నేను కాకుండా అసలైన నేను స్వయంగా తెలియబడుతుంది. అది అని చెప్పాడు రమణ మహర్షి గారు. తర్వాత కూడా ఉంది దాంట్లో. కాబట్టి ఈ మనస్సు లయం కావడం కాదు కావాల్సింది. మనస్సు అంటే ఏంటో విచారణ చేసినప్పుడు నిజంగా మనసు అనేది లేదు. లేని మనసును ఏం చేస్తావయ్యా? లేని మనసును అది. కాబట్టి ఏం చేయాల? యచింతయపి తద్భవసి శరీరం ఆత్మానం మన్యమానః శరీరాత్మా భవసి సచ్చిదానంద బ్రహ్మమితి మన్యమానః బ్రహ్మైవ భవసి. మామూలుగా మనస్సు ఏం చేస్తుంది? మనస్సు ఎట్లా పోతుంటుందో మనిషి కూడా అలా తయారవుతాడు. మనసును బట్టే మనిషి తయారవుతాడు. మనసులో ఏ భావాలు ఉంటాయో మనిషి అలాగే ఉంటాడు. ఎప్పుడైతే శరీరమే నేను అనుకుంటూ ఉంటాడో ఆ శరీరంగానే భావం జరుగుతుంది. అలాగే నేను సచ్చిదానంద పరబ్రహ్మను అనేవాడు బ్రహ్మే అవుతాడు. ఇది చూసారండి, విచార బిందు ఉపనిషత్తు చెప్తున్నది ఈ మాట. కాబట్టి మనసులో భావించి ఇలాగ మనిషిలాగా భావనలో ఉన్నాం మనం. ఇప్పుడు నువ్వు బ్రహ్మ నేను అని భావం చేస్తే బ్రహ్మమే. యత్ భావం తద్భవతి. అది. కాబట్టి ఈ అభ్యాసం ఎప్పుడు చేస్తారో మనస్సు నాశనం అవుతుంది.
ఎప్పుడైతే మనస్సు నాశనం అంటే ఉండి కూడా లేనిది అవుతుంది, అది నిజం కాదు కదా, అప్పుడు ఏమైపోతుంది? అజ్ఞానము నశిస్తుంది. యోగాభ్యాసం చేస్తేనండి నా మనసు నశించదు, మనసు లయిస్తుంది. లయించిన మనసు మళ్ళా పుడుతుంది, నశిస్తే పుట్టదు. అది కాబట్టి జ్ఞానాభ్యాసం ద్వారా బాగా విచారణ చేస్తే ఈ అజ్ఞాన కాలుష్యం అంతా ఉందే మనసు అంతా కూడా నిర్మలమైపోతుంది. ఈ నిర్మలమైనటువంటి అంతఃకరణలో జ్ఞానం బాగా లభ్యమవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఎట్లయితే చిల్లగింజ శుభ్రపరిచి వెళ్ళిపోతుందో, బురదనంతా తీసుకొని అడుక్కు వెళ్ళిపోతుంది కదా తను కూడా, అలాగే ఏమండి ఈ అజ్ఞానంతో పాటుగా ఈ నేను ఫలానా అన్న ఆ జ్ఞానం కూడా ఆత్మయందే లయించిపోతుంది. ఇక మనసు అనేది ఎప్పుడైతే లేకుండా ఉంటుందో, నశించిందో, అది కూడా జ్ఞానం కూడా ఏం చేసింది? జ్ఞానము ఈ అజ్ఞానము చే కలుషితమైన ఆ జీవుణ్ణి శుద్ధం చేసేసి బ్రహ్మగా చేసేసి ఆ జ్ఞానం కూడా ఆత్మయందే లయించిపోయింది. అది ఇప్పుడు ఎలాగైతే ఆ చిల్లగింజ ఏం చేసింది? మురికిని తీసుకొని మనకు గ్రంథంలో ఏం చెప్పాడు? ఒకటికి కడుపులో సరిగా జీర్ణం కాలేదు, అక్కడంతా ఆహారం అట్లే ఉండిపోయింది కడుపు నొప్పిగా, ఇప్పుడు మాత్ర వేసుకున్నాడు, ఈ ట్యాబ్లెట్ వాడు తిన్న ఆహారాన్ని జీర్ణం చేసింది, ఆహారం జీర్ణమై ఆ కడుపు నొప్పిని పోగొట్టడంతో పాటు తను కూడా లేకుండా పోయింది కడుపులో, అది మాత్రం అలాగే మిగల్లా. అలాగే ఇప్పుడు మనం బోధించే గురువుగారు బోధించే జ్ఞానం కూడా అజ్ఞానాన్ని తొలగిస్తున్నదే కానీ జ్ఞానాన్ని ఏం లేదు, అది ఆల్రెడీ జ్ఞానమే, ప్రజ్ఞానమే, బ్రహ్మస్వరూపం అలాగే ఉంది. ఇప్పుడు ఆ గుహలో ఫస్ట్ శ్లోకాలు చెప్పుకున్నాం, దీపము చీకటిని పోగొట్టింది, అంతేగాని వెలుగుని తేలా. వెలుగునేం తెచ్చేది? అసలు తనే వెలుగు, దీపమే వెలుగు. ఇప్పుడు ఏమైంది? గుహంతా బాగా కనబడుతున్నదంటే అర్థం ఏమేం చేసిందన్నది, చీకటిని పోగొట్టింది. అలాగే ఇప్పుడు చెప్పినటువంటి ఈ బ్రహ్మాహం అహం బ్రహ్మ, గురువుగారు నీవే తత్వమసి అనేటువంటి అర్థమైనప్పుడు ఈ జ్ఞానము అజ్ఞానాన్ని పోగొట్టి తను కూడా ఉండకుండా వెళ్ళిపోతుంది అని చెప్పడం జరిగిందండి 2వ శ్లోకంలో. అది తర్వాత 3వ శ్లోకాన్ని నెక్స్ట్లో చూద్దామండి. ఓం తత్సత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.